ఈరోజు నేను మటన్ కర్రీ ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ మటన్. నేను ఇది బాగా వాష్ చేశాను అనమాట. 4 times నేను వాష్ చేసుకున్నాను ఈ మటన్ని. మటన్, ఎండు కొబ్బరి, చెక్క, లవంగ, ఆనియన్స్, మింట్, కొత్తిమీర, కరివేపాకు, టొమాటోస్, రెడ్ చిల్లీ పౌడరు తగినంత, కొరియాండరు 2 tablespoons, పసుపు తగినంత. ఫస్ట్ మనము దీనికి మటన్ కర్రీ కదా, మటన్ కర్రీకి కావాల్సిన మసాలా మనము మిక్సీ వేసుకోవాలన్నమాట. దానికి కొబ్బరి, చెక్క, లవంగ, కొంచెం ఆనియన్స్, కొరియాండర్ పౌడర్ మిక్స్ చేసి మనం దీన్ని మిక్సీ వేసుకుందాము. ఇలా పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఆ తర్వాత మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని జీలకర్ర, వేసి వీటిని బాగా ఫ్రై చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం మిక్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా మనం మటన్ వేసేసుకోవాలి దీంట్లోకి. దీనిలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మనము సిమ్లో పెట్టేసుకొని కొంచెం దీన్ని ఉడకనివ్వాలి. నెక్స్ట్ మిక్స్ చేసి కొంచెం పుదీనా, కొత్తిమీర, యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మూత తీసేసుకొని మటన్ బాగా మిక్స్ చేసుకొని ఇట్లా వాటర్ వచ్చేసిందిగా ఇలా ఇది సిమ్లోనే మనము కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ కొంచెం వచ్చేసిన తర్వాత మనము చెక్క, లవంగ, ఎండు కొబ్బరి అన్నీ మిక్సీ వేసుకుని పేస్ట్ దీంట్లోకి వేసి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని సిమ్లో 10 minutes కుక్ చేసుకోవాలి. ఇందులోకి టొమాటో యాడ్ చేసుకున్నాము. దీన్ని మిక్స్ చేసుకొని
ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని ఆ తర్వాత కుక్కర్ పెట్టేసుకోవడమే. కుక్కర్ మూత 5 మినిట్స్ తర్వాత ఇది సిమ్లో పెట్టేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. మటన్ కర్రీ రెడీ అవుతుంది. ఇలా బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కొరియాండర్ లీవ్స్తో సర్వ్ చేసుకోవడమే. దీన్ని మనము రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, పూరీలోకి సర్వ్ చేసుకోవచ్చు. టేస్టీ మటన్ కర్రీ రెసిపీ రెడీ.